హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో'. ఇప్పుడంటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్‌లు అవి ఇవి అన్నీ వచ్చినాయి కానీ, అప్పట్లో మా అమ్మమ్మలు, నానమ్మలు చేసి పెట్టే రెసిపీ మాత్రం ఈ రొట్టెలేనండి. ఎంత కమ్మగా ఉంటాయంటే అంత కమ్మగా ఉంటాయి. ఈ రెసిపీ కోసం ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పుని ఒక 3, 4 అవర్స్ వరకు నానపెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాననమాట. సో, పప్పు బాగా నానితే ఇట్లాగా మనం ఒత్తంగానే విరుగుతా ఉంటుందనమాట. సో, ఈ విధంగా అయితే ఒక 4 అవర్స్ అయినా పప్పుని నానపెట్టి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి ఒక 3 పెద్ద పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని, కొంచెం కరివేపాకుని కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీని బరగ్గా వేసుకోవాలనమాట. పల్స్ మోడ్‌లో పెట్టి వేసుకోండి. అంటే రివర్స్ మోడ్‌లో పెట్టి వేసుకోవటం వల్ల కచ్చాపచ్చాగా అవుతుంది. పేస్ట్‌లా అయిపోకుండా ఈ విధంగా అయితే అవ్వాలి. ఎందుకంటే చిన్న పిల్లలు తినే వాళ్ళకి ఖచ్చితంగా ఇలా వేస్తే వాళ్ళు పచ్చిమిర్చి పక్కకు తీసి పెట్టకుండా చక్కగా పిండిలో బాగా మిక్స్ అయిపోతుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 1 కప్ వరకు బియ్యపిండి, అలాగే రుచికి సరిపడంత నానపెట్టి పెట్టుకున్న శనగపప్పుని కూడా యాడ్ చేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, ఇంకా కరివేపాకుని కూడా సన్నగా తరిగి వేసుకోండి. చాలా బావుంటుంది. ఇందులోనే పచ్చిమిర్చి, జీలకర్ర మనం మిక్సీ వేసుకున్నాం కదా! అది కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా పిండిలో మిక్స్ చేసేసుకొని, తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా పిసుక్కోవాలి. మరీ ఎక్కువ వాటర్ కాకుండా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని సాఫ్ట్‌గా ఒక చపాతీ ముద్దలాగా అయ్యేలాగా కలుపుకో నిజంగా అండి. ఇప్పుడొచ్చిన ఈ ఫాస్ట్ ఫుడ్స్ కన్నా అప్పట్లో చేసే ఈ పిండి వంటలే చాలా రుచిగా ఉండేయన్నమాట. ఇప్పుడు పిల్లలకి ఈ టేస్ట్‌లు, ఈ రుచులు తెలియట్లేదు. కానీ చాలా బావుంటాయి. ఈ విధంగా అయితే పిండిని మిక్స్ చేసి పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి సరిపోతుంది. మీకు ఇంకా పెద్ద సైజ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ పాలిథీన్ కవర్‌లాగా తీసేసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి, అలాగే మన హ్యాండ్స్‌కి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పిండిని మనం చెక్కలకి ప్రెస్ చేసుకున్నట్టు హ్యాండ్‌తో ప్రెస్ చేసుకోండి. మిషన్‌తో కాకుండా ఇలాగ హ్యాండ్‌తో మొత్తం చుట్టూతా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి పిండి కొంచెం మెత్తగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి చక్కగా మనకి చేతులు నొప్పి పుట్టకుండా ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా ఇలా ప్రెస్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా చేత్తోనే సింపుల్‌గా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం కాల్చకుండా అట్ల పెన్నాన్ని పెట్టుకోవాలనమాట. దోస చపాతీ తవాని పెట్టుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. పెనం అనేది మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రెస్ చేసి పెట్టుకున్న రొట్టె ఉంది కదా! దాన్ని ఇది పెనం మీద వేసేసుకోవాలనమాట. కొంచెం వేసుకున్న తర్వాత ఎడ్జెస్ అంతా కూడా ఇలాగ ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి. ఒక రొట్టె పెనం మీద వేసిన తర్వాత ఇంకొక రొట్టెని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఇవి సైడ్స్ ఎక్కడ పెట్టినా కూడా అతుక్కుపోతాయి. సో, కవర్ మీద అప్పటికప్పుడు ప్రెస్ చేసుకుంటూ పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. 2 సైడ్స్ కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఈ కలర్‌లోకి మారేంత వరకు కూడా కాల్చుకుంటే శుభ్రంగా చాలా బావుంటాయన్నమాట. ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను మరొక రొట్టె కూడా చేస్తున్నానన్నమాట. ఇప్పుడు రొట్టె తీసినాక పెనం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. లేదంటే పెనం మీద రొట్టె కాలుతున్నప్పుడే సైడ్‌న ఇలాగ ఇంకొకటి కూడా ప్రెస్ చేసి పెట్టుకొని మరొకసారి ఆయిల్ గ్రీస్ చేసుకొని ప్రతిసారి వేసేటప్పుడు రొట్టెని ఆయిల్ గ్రీస్ చేసి వేసుకోండి. సో, కింద అతుక్కోకుండా ఉంటాయన్నమాట. సైడ్స్ కూడా ఆయిల్ వేసుకోవటం వల్ల మంచిగా సైడ్స్ ఎడ్జెస్ అంతా కూడా క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవుతుందన్నమాట రొట్టె అనేది. ఈ విధంగానే రొట్టెలన్నీ కూడా కాల్చుకోవాలి. చూసారు కదా! ఒక కప్పు పిండికి ఇన్ని రొట్టెలొచ్చినాయి. ఇందుకేనండి అప్పట్లో పెద్దవాళ్ళు ఇలాగా పిల్లల కోసం ఎండాకాలం వస్తే ఇలాంటి స్నాక్స్ చేసి ఇచ్చేవాళ్ళనమాట. చూసారు కదా! ఈరోజు రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.